నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతే భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. నా పేరు భాగ్యలక్ష్మి. నేను తమిళనాడులోని గోబిచెట్టిపాళయం వాసిని. శ్రీ పరంజ్యోతి భగవతే భగవాన్ కృపతో 3 దశాబ్దాలకు పైగా ఈ పవిత్ర ధర్మంలో ఉంటూ లెక్కలేనన్ని అద్భుతాలను చూసే భాగ్యము మా కుటుంబానికి లభించింది. 2 సంవత్సరాల క్రితం నేను బెంగుళూరులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా చలితో కూడిన తీవ్రమైన జ్వరము, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి మరియు నడుము నొప్పి వచ్చాయి. దాంతో నేను పూర్తిగా నీరసించిపోయాను. వైద్య పరీక్షలలో మూత్రనాళ ఇన్ఫెక్షను మరియు 9 మిల్లీమీటర్ల పిత్తాశయ రాయి ఉన్నట్లు తేలింది. మరియు వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దిగ్భ్రాంతికి గురి అయి భయంతో నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాల వద్ద పూర్తిగా శరణు వేడాను. నిరంతరం మూలమంత్రాన్ని జపిస్తూ స్వస్థత కోసం తీవ్రంగా ప్రార్థించాను. వారి అపారమైన కృపతో ఆ సమయం నుండే నేను స్థిరమైన మరియు మంచి ఆరోగ్యంతో ఉన్నాను. తీవ్రమైన నొప్పి మరియు లక్షణాలు మళ్ళీ తిరిగి రాలేదు. మరియు గత 2 సంవత్సరాలుగా నేను ఆరోగ్యంగా చురుకుగా ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించగలుగుతున్నాను మరియు కుటుంబ కార్యక్రమాలకు కూడా హాజరవ్వగలుగుతున్నాను. శస్త్రచికిత్స లేకుండా జరిగిన ఈ సంపూర్ణ స్వస్థత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ శక్తివంతమైన ఆరోగ్య అద్భుతానికి ఏమాత్రమూ తక్కువ కాదు. వారి దివ్య పాద పద్మాల వద్ద అనంతమైన కృతజ్ఞతలు మరియు శరణాగతి.